ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ మామూలు అప్డేట్ అయితే కాదు. D20 విన్నర్ ఎవరు, అసలు షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఒకటైతే జరిగింది. అసలు విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఎలిమినేట్ ఎవరు అయ్యారు మొత్తం మాట్లాడుకుందాం. రజీనా మేడం గారు ఇచ్చిన కామెంట్స్ అయితే మీకు నచ్చాయా లేదా, దాని గురించి అయితే ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేసి చూడమా, మామూలుగా ఉండదు. మాసివ్ అప్డేట్స్ అంటే పోనకాలు లోడింగ్ లాంటి అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. D20 విన్నర్, రన్నర్, ఓకేనా, మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ రజీనా మేడం గారు ఇచ్చిన కామెంట్స్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే జడ్జిమెంట్, ఆమె ఎవరిని తిట్టారంటే D10 రాజును కాదు, D20 రాజును కాదు, ఓకేనా. ఒకటే చెప్తున్నా, ఆమె అనింది అయితే ఒక మాస్టర్ ని, ఓకేనా. ఆ మాస్టర్ ఎవరంటే సంకేత్ మాస్టర్. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, నాకైతే సంకేత్ మాస్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు స్టేజ్ మీద, తను ఒక్కడు చాలు, ఓకేనా, రౌండ్ అప్ వేస్తాడు అందరినీ. అలాంటి కంటెస్టెంట్ ని మీరు ఊరగా ఎగట్టము, దొల్లటము ఇలాగే చేస్తున్నారు. గట్టిగా మీ డాన్స్ ఏం కనపడట్లేదు అని రజీనా మేడం గారు అనేది సంకేత్ ని, కానీ రాజుని కాదు. మనకు ప్రోమోలు అలా కట్ చేశారు. కానీ ఒకటే చెప్తున్నా, సంకేత్ ని రజీనా మేడం గారు ఇచ్చిన జడ్జిమెంట్ నాకైతే 100కి 100% నచ్చలేదు. ఎందుకంటే సంకేత్ మాస్టర్ సోలోగా వస్తాడు, ఇరగదీసి పడేస్తాడు. అలాంటి కంటెస్టెంట్ ని అనడం అసలు పెద్ద తప్పు, ఓకేనా. సంకేత్ మాస్టర్ గురించి ఇంకొక పాయింట్ కూడా ఉంది, మాట్లాడుకుందాం. వీడియో అయితే సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత 3 కుండలు అయితే పెట్టారు కదా, 3 కుండల్లో పెట్టి 3 కుండల్లో రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ కుంకుమ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అని అన్నారు కదా. నాకైతే షాకింగ్ ఎలిమినేషన్ ఎవరిదైందో తెలుసా, రాజు కాదు ఎలిమినేట్ అయిపోయింది, సంకేత్ మాస్టర్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. సంకేత్ అండ్ దిశ అండ్ రాజు వాళ్ళ ముగ్గురిని నించోబెట్టేసి, ఓకేనా, ఒక సుత్తిచ్చి కొట్టమన్నారు. ఆ కొట్టినప్పుడు రెడ్ కలర్ వచ్చేసింది సంకేత్ మాస్టర్ గారికి, ఓకేనా. అతనైతే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. మనందరం అనుకున్నాం కదా ఫైనల్స్ లో రాజు అండ్ సంకేత్ వాళ్ళిద్దరూ ఉన్నారు, సంకేత్ రన్నర్ అయ్యాడు, రాజు విన్నర్ అయ్యాడని. కాదు, సంకేత్ మాస్టర్ ముందే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఆ తర్వాత రాజు గురించి అయితే మాట్లాడుకుందాం, రన్నర్ విన్నర్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. పండు మాస్టర్, ఫస్ట్ పండు మాస్టర్ అసలు మామూలుగా లేదు మామ. పండు మాస్టర్ వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసి పడేసాడు. కొంచెం డిఫరెంట్ గా కనపడింది నాకు పండు మాస్టర్, ఓకేనా. అలాంటి కంటెస్టెంట్ కి ఇలా జరగటం అయితే నాకు కొంచెం బాధగానే ఉంది. ఫినాలేలో పండు మాస్టర్ అయితే ఉండడు. ఎందుకంటే పండు మాస్టర్ది ఒక వీడియో అయితే ప్లే చేస్తారు మామ. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం పండు మాస్టర్ది ఒక వీడియో బయట అయితే తీసుకుంటారంట. అది D20లో, ఓకే, D20 ఫినాలేలో ప్లే అయితే చేస్తారంట. చూద్దాం పండు మాస్టర్ ఏం మాట్లాడతాడు, తనకి ఎంత బాధ కలిగి ఉంటది, ఓకేనా. అంటే ఫినాలేలో లేడు, ఓకేనా, తన కాళ్ళకి ఇంజురీ అయ్యింది, తను రాలేకపోతున్నాడు. అలాంటి బాధలో అందరినీ నవ్వించే పండు మాస్టర్ ఏం మాట్లాడతాడు, నేనైతే గట్టిగా చూడాలనుకుంటున్నాను, వినాలనుకుంటున్నాను. పండు మాస్టర్ ఖచ్చితంగా రికవరీ వెరీ సూన్ లో అవ్వాలి, మనల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేయాలి, ఓకేనా. ఆ తర్వాత D20 విన్నర్ వచ్చేసి ఒకటే చెప్తున్నా, D20 విన్నర్ వచ్చేసి D10 రాజునే, ఓకేనా. నేను ఎప్పుడో చెప్పాను మీకు అప్డేట్ ఎప్పుడు నిన్నే ఇచ్చేసాను, ఓకేనా. D10 రాజునే విన్నర్ అయ్యాడంటే నన్ను చాలా మంది అయితే నమ్మలేదు. D10 రాజు ఎమ్మటినే ఎలిమినేట్ అయిపోయాడు, నువ్వు ఎలా విన్నర్ అని చెప్తావు, అది ఇదని చెప్పారు. రిషిక విన్నర్ అయింది అని అన్నారు. రిషిక కాదు, అసలు ఏ అమ్మాయి విన్నర్ లో కూడా రన్నర్ లో కూడా అమ్మాయిలు ఎవరూ లేరు. అమ్మాయిలందరూ ముందే ఎలిమినేట్ అయిపోయారు. కానీ అమ్మాయిలందరి గురించి ఒకటే చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిలు అయితే ఈ సీజన్ లో ఎరగదీసి పడేశారు. ఎవరికి ఎవరు తక్కువ అయితే కాదు. దిశ అయినా, రిషిక అయినా, శర్వరి అయినా, ప్రతి ఒక్కరు, ఓకేనా, ప్రతి ఒక్కరు అమ్మాయిలు అదే కాంపిటీషన్ లో అయితే ఇచ్చేసారు అబ్బాయిలకు కూడా. నాకైతే ఈ సంవత్సరం అమ్మాయిలు వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ అంటే సూపర్ గా నచ్చింది, ఓకేనా. ప్రీవియస్ వాటికంటే ఈ సంవత్సరం సూపర్ సూపర్ సూపర్, ఓకేనా. ఫినాలేలో ఎవరెవరు ఉన్నారంటే జతిన్ అండ్ D10 రాజు వాళ్ళిద్దరు ఫినాలేలో ఉన్నారు. వాళ్ళిద్దరిలో కూడా విన్నర్ అయింది D10 రాజునే, ఓకేనా. జతిన్ అయితే రన్నర్ అయ్యారు. జతిన్ కూడా ఒక మంచి డాన్సరే, ఓకేనా. జతిన్ ఎక్స్ప్రెషన్స్ అయినా అన్ని బాగుంటాయి, సూపర్ ఉంటుంది. D10 రాజు అయితే కసిగా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంట మామ. వావ్ మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయంట, ఓకేనా. D10 లో మీరు ఎలాంటి రాజును అయితే చూసారో D20 ఫినాలేలో కూడా అదే రాజును చూశారంట, చూడబోతారు. అలా ఉందంట, మనకు వచ్చిన అప్డేట్ అలాంటిది, ఓకేనా. అక్కడ చూసిన వాళ్ళైతే మనకైతే చెప్తున్నారు అలాగా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడంట D10 రాజు. మీలో ఎంతమందికి రాజు విన్నర్ అవడం ఏం పర్లేదు, ఓకేనా. మంచి హార్డ్ వర్క్ చేసి అతనే విన్నర్ అయ్యాడు అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కూడా ఖచ్చితంగా తెలపండి, ఓకేనా. షాకింగ్ ఎలిమినేషన్ ఏంటంటే జరిగింది, సంకేత్ మాస్టర్ వెంటనే ఎలిమినేట్ అయిపోవడం, అది నాకైతే షాకింగ్ అయితే ఎలిమినేషన్, ఓకేనా. మీరు ఏదైనా అనుకోండి, ఓకేనా. సంకేత్ మాస్టర్ అయితే ఒక మంచి డాన్సర్, ఇది మాత్రం నిజం అనుకున్న ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా కామెంట్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనం ఇచ్చే అప్డేట్ మామూలు అప్డేట్ కాదు, ఫేక్ అప్డేట్స్ అయితే అసలు ఉండవు. మనకు వచ్చే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.